ఇప్పుడు నేను మటన్ కర్రీ వండబోతాను. మటన్ మామిడికాయ చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. కొంతమంది కొన్ని రకాలుగా వండుతారు, తాలింపు వేసి వండుతారు, కొంతమంది వేయకుండా వండుతారు. ఇది నేను సెకండ్ టైప్ అనమాట. తాలింపు వేయకుండా అన్నీ కలిపి వండుతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం కుక్కర్లో. నేను కుక్కర్లో వండుతున్నాను. నేను మటన్ తీసుకున్నానండి, 300 రూపీస్. ఈ మటన్ అంటే పావు కేజీకి కొంచెం ఎక్స్ట్రా అంతో. ఫస్ట్ మటన్ వేసుకుంటున్నాను. మటన్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ చూడండి, తర్వాత టమాటో, బ్రింజల్ వేయాలి. బ్రింజల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పులుపు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఒక బ్రింజల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చిలు వేసుకోండి. తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇది పచ్చి మామిడికాయ అనమాట. ఒక ఫుల్ మామిడికాయ, ఇగో చూడండి ఈ సైజ్ మామిడికాయ, ఇది దానిలో ఉండే టెంక. ఫుల్ మామిడికాయ వేసేసుకోండి. వేసాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మటన్, తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, వంకాయ, అలాగే మామిడికాయ కూడా వేసేసాను. ఇది అలా ఉడుకుతూ ఉండగానే ఈ మటన్కి సరిపోయే కారం వేసాను. దాని తర్వాత సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకోండి. సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. వేసుకొని కుక్కర్ మూతని రివర్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఆ ముక్కలో ఉన్న వాటర్ అంతా మనకి బాగా ఉడుకుతుంది అనమాట, బాయిల్ అవుతుంది. మనము పెట్టేసుకుందాం. ఇదిగోండి మామిడికాయ మటన్. అన్నం పెట్టుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.